ధ్యానులందరికీ నమస్సుమాంజలు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నమస్సుమాంజలు. నేను ధ్యానంలోకి రావడం అనేది మనకి కరోనా టైంలో వచ్చాను. యాక్చువల్‌గా నాకెవరు చెప్పలేదు. మనకి మా నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా మదర్‌కొచ్చేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి. చాలా వరకు ఏంటంటే తనకి అది చెప్పుకోవడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్సే గానీ, అది లైఫ్ టైము తనకి చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. మనకి కరోనా టైంలో ఏంటంటే ఎక్కడికి హాస్పిటల్ వెళ్ళడానికి లేదు. తనకు అరౌండ్ 70, 60, 65 ఇయర్స్ ఉంటారు. తను మామూలుగానే మా ఇంట్లో పూజలు అవన్నీ కూడా బాగా చేస్తారు రోజు. సో, మదర్ కూడా ఏంటంటే నరసింహోపాసకురాలు. తనకి గురూపదేశం ఉంది. దాని తర్వాత ఏంటంటే తను ఒక 30, 35 ఇయర్స్ నుంచి కంప్లీట్‌గా ఆహ్, ఆహ్, గురూపదేశంతో ఆ ధ్యానం చేసుకోవడం, జపం చేసుకోవడము, ఎవరైనా వస్తే ఏదైనా నెగెటివ్ ఎనర్జీని తీసేయడము. సో, చాలా వరకి ఈవెన్ ముస్లిమ్స్ కూడా వచ్చి తన దగ్గర చూయించుకునేవాళ్ళు. సో, అంత దైవిక శక్తి అనేది తన దగ్గర ఉంది. సో, ఎంత హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా జపం చేసుకుంటే డైలీ 2-2.5 అవర్స్ చేసేవాళ్ళు. చేసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోయేవాళ్ళు. మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేవి. అంటే 365 డేస్ సంవత్సరంలో జలుబు అవ్వడము, ఆ జలుబు అసలు తగ్గకపోవడం, ముక్కులో నుంచి కొంచెం వాటర్ ఎక్కువగా కారడము కంటిన్యూయస్‌గా, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్, ఆస్తమా, ఇవన్నీ గూడా రెగ్యులర్‌గా ఉండేవి తనకి. సో, ఎన్ని డాక్టర్స్ దగ్గరికెళ్ళినా గూడా ఇంకా అది ఆల్మోస్ట్ చాలా ఖర్చు పెట్టారు. సో, లాస్ట్‌కి ఏం చెప్పానంటే అది తగ్గదు. మీరు చాలా ఇయర్స్ నుంచి అలా తలస్నానం చేసి, అలా పచ్చినెత్తితో అలా కూర్చొని అగరబత్తి పొగ అనేది పీల్చుకుంటూ ఉండేసరికి లంగ్స్‌కి ఎఫెక్ట్ అయిపోయింది. సో, ఆస్తమా కూడా తగ్గదు. అప్పుడప్పుడు కొంచెం మీరు మెడిసిన్స్ యేసుకుంటే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. అండ్ జలుబు అనేది కూడా ఆల్మోస్ట్ ఆ పచ్చి అనేది లోపల కపాలానికి చేరింది కాబట్టి అది కూడా తగ్గదు. ఇంకా మెడిసిన్స్‌తో కొంచెం కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పారు. కానీ అది తనకి ఎట్లా అయిపోయిందంటే చాలా రోజు కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేది. నిద్ర పట్టేది కాదు. సో, ఆ కరోనా టైంలో అప్పుడు మేము ఇంకెక్కడ వేరే చూయించడానికి లేదు. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి ఇంకసలు యూజ్‌లెస్ అనమాట. తన ప్రాబ్లమ్‌కి చెప్పేశారు. సో, తను చాలా బాధపడుతుంటే నేను ఆ కరోనా టైంలో మనం ఇంట్లో చాలా కొంచెం ఫ్రీగా ఉన్నాం గాబట్టి చూసాను. అంటే ఆయుర్వేద అంటే కొంచెం వేడి అవుతది గాబట్టి అది గూడా ఆల్మోస్ట్ పడదని జెప్పేసి సిద్ధ యోగా ఎలా ఉంటది, పోనీ హోమియో దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా అని చాలా సెర్చ్ చేసినప్పుడు నాకు పిఎంసి ఛానెల్‌లో అందరూ ధ్యాన అనుభవాలు చెప్తుంటారు గదా! సో, నాకు క్యాన్సర్ తగ్గింది, మైగ్రేన్ తగ్గింది. ఇలా చాలా చూసాను. 1, 2 అలా నేను దాదాపు 3-4 డేస్ అన్ని ధ్యాన అనుభవాలే చూసాను. సో, నాకసలు అర్థం గాని విషయం ఏంటంటే అప్పటి వరకు మెడిటేషన్ అంటే కొంచెం మనం ఏం చూడము, ఆలోచించము కాబట్టి మైండ్ రిలాక్సేషన్ అయిపోతుంది కాబట్టి వి ఆర్ ఓకే. కొంచెం బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా తగ్గుతదేమో. మెంటల్లీ మనం కొంచెం రీచార్జ్ అవుతామని మాత్రమే తెలుసు. కానీ ఇలా రోగాలు అంటే వ్యాధులు ఎప్పటినుంచో బాధిస్తున్నా కూడా తగ్గుతాయన్న విషయం నాకసలు ఈ పీఎంసీ ఛానల్ ద్వారా వాళ్ళు చెప్పే అనుభవాల నుంచే నాకు తెలిసింది. సో, నాకసలేం అర్థం కాలేదు. ధ్యానం చేస్తే అలా క్యాన్సర్‌లు ఎలా తగ్గిపోతాయి ఏంటి? వీళ్ళేదైనా అంటే డబ్బులిచ్చి చెప్పిస్తున్నారేమో అనుకునేదాన్ని. తర్వాత అలా 3-4 డేస్ కంటిన్యూ చేసేసరికి ఏంటంటే ఈవెన్ ఇల్లిటరేట్ పీపుల్, అసలు చదువు రాని వాళ్ళు, ఒక ముసలి వాళ్ళ దగ్గర నుంచి మనకి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకి గూడా ఈ ధ్యానానుభవాలు చెప్తున్నారు. ధ్యానానికి ముందు ఇలా ఉండేవాళ్ళం, ధ్యానం తర్వాత ఇంత చేంజెస్ వచ్చింది అని. సో, నేను నమ్మక తప్పలేదు. అంటే ఓకే. ఇందులో ఏదో ఉంది. సంథింగ్ ఈస్ దేర్ అంటే ఆ మిరాకిల్ ఏంటి అని జెప్పేసి నేను సెర్చ్ చేసినప్పుడు మనకి 57 మినిట్స్ ఒక యానిమేషన్ వీడియో ఉంది. ధ్యానం ఎలా చేయాలి? సో, ధ్యానం చేస్తున్నప్పుడు మన లోపలికి ఏం ప్రవేశిస్తుంది? దాని ద్వారా ఎలాంటి చేంజెస్ వస్తాయి? అది చూసినాక నాకు చాలా క్లియర్ అయిపోయింది. సో, ఇది చేస్తే ఈ అద్భుతం అనేది మనలో జరిగే అవకాశం 100% ఉంది అని జెప్పేసి మా మదర్‌కి చెప్పాను. కానీ తను కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే నేనే రోజు 2-2:30 గంటలు జపం చేస్తాను. నా దగ్గరికే చాలా మంది వస్తారు. నేనే వాళ్ళని బాగు చేస్తాను. ఇదేదో కర్మఫలం అంటే అదే చెప్పాను. కర్మఫలం అనేది ధ్యానం ద్వారా 100% తగ్గుతుంది. ఇది చేస్తున్నావు, ఇది కూడా కొంచెం ట్రై చేయి నా గురించి అని ఒక దాదాపు 57 మినిట్స్ వీడియో చూపించాను. 3 డేస్ పట్టింది. తనని కన్విన్స్ చేసి నాకు కూడా కొంచెం స్కిన్ ఇరిటేషన్ ఉండేది. అది దాదాపు 13 ఇయర్స్ నుంచి ఉంది. నేను బేసికల్‌గా ఆయుర్వేదిక్ స్టూడెంట్ కాబట్టి నేను అసలు ఇంగ్లీష్ మందులు వాడేదాన్ని కాదు. అదలా నేను కొంచెం తైలాలు అవి చేసుకొని దాన్నలా ఉపశమింపజేసుకునేదాన్ని.
సో చూద్దాం, నాకు కూడా కొంచెం స్కిన్ ఎలర్జీ అంటే జస్ట్ కాలికే ఏదైనా డస్ట్ పడితే అలా వచ్చేది, కానీ సివియర్గా ఇచ్చింగ్ ప్రాబ్లం ఉండేది. చేద్దాము నా కోసమన్నా చెయ్యి అని చెప్పేసి అలా తను కింద రూమ్లో, నేను పైన ఒక ఖాళీ రూమ్లో స్టార్ట్ చేసాము. సో ఆ ప్రాబ్లం అనేది ఎట్లా అంటే ఒక 20 days తర్వాత ఒక 21st డే తనకి ముక్కులో నుంచి నీరు గారడం ఆగిపోయింది లిటరల్లీ. అది నేను 25th డే గమనించాను. అమ్మ మీకు రావట్లేదు కదా నీకు అంటే, అవును నిజంగా తగ్గింది, కొంచెం జలుబు కూడా రిలాక్స్ అనిపిస్తుంది అని చెప్పేసి ఒక 30 daysలో తనకి ముక్కులో నుంచి నీరు గారడం కానివ్వండి, ఆ జలుబు కానివ్వండి, ఆల్మోస్ట్ 80% క్యూర్ అయిపోయింది. అండ్ ఆస్తమా వచ్చేసి ఏంటంటే తనకు ఆస్తమా వల్ల 15 daysకి ఒక 2 days అయితే హాస్పిటలైజ్ అయ్యేవారు, సెలైన్ ఎక్కించేవారు. చాలా చాలా ప్రాబ్లంగా ఉండేది తనకి. సో ఆ జలుబు కానీ, ఆ సెలైన్ ఎక్కించడం వల్ల ఆ జలుబు మళ్ళీ రివర్స్ అవ్వడము అట్లా ఉండేది. కానీ ఈ ధ్యానం చేసిన తర్వాత తనకి 21 days తర్వాత ఆల్మోస్ట్ 80-90% క్యూర్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చేసి ఇంకెప్పుడు తనకి హెవీగా అసలు రాలేదనమాట. అంటే ఇప్పుడే రెగ్యులర్గా ఎట్లయితే బాధపడిందో చాలా అంటే చాలా రిలాక్స్ అయిపోయారు. అండ్ నాకు కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా ఒక డాక్టర్ తారసపడ్డము, దీనికి ఇలా చేయండి అని చెప్పి ఆ 21 daysలోనే ఇచ్చింగ్ సొల్యూషన్ ఇవ్వడము, అదంతా అసలు అనుకోకుండా మిరాకిల్గా జరిగిపోయింది. సో అప్పటి నుంచి కూడా మదర్ డైలీ ధ్యానం చేస్తారు. తనకి 3 o'clock మెలకు వస్తే 3 o'clock అలా 2-3 hours చేస్తూనే ఉంటారు. సో తను కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో కనిపించడము, ఏదో నెగిటివ్ ఉన్నా అది వెళ్ళిపోతున్నట్టు కనిపించడము, అలా తను చూసుకున్నారు. సో నాకు ధ్యానం ముందు వచ్చేసి కొంచెం అందరికీ ఉంటాయి కదా సమస్యలు. సో నాకు కూడా అంటే ఒక రిలాక్సేషన్ వే అనేది మైండ్కి తెలుస్తుంది. సో నేచర్ అనేది మనకి ఏదో ఒక విధంగా ఇస్తుంది, అలాగే ఇస్తూ వస్తుంది. ధ్యానానికి ముందు వేరేలా ఉండేది, ధ్యానం తర్వాత ఏంటంటే అన్ని పాజిటివ్గా తీసుకోవడం, అన్నీ అంటే ఏది జరిగినా ఓకే నాకు ఏదో నేర్పించాలనుకుంటుంది అని చెప్పేసి చాలా వరకు అయితే సమస్యల నుంచి అయితే బయటపడ్డాను, మెంటల్లీ కూడా. అండ్ నిజంగానే నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ అనేది ఆ యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ ధ్యానం ద్వారా నా చుట్టూ ఆరా కూడా అలా క్లీన్ అయిపోయిందేమో నేను అనుకుంటున్నాను. సో ఇంతటి గొప్ప ధ్యానాన్ని నేర్పించిన మన గురువు గారైన పత్రిజీ గారికి పాదాభివందనాలు. ధ్యానులందరూ కూడా ధ్యానాన్ని మరవద్దు, దాన్ని 10 మందికి పంచిపెడతాము. అది 100 మందే 1000 మందే మనకి ప్రపంచం మొత్తం ధ్యాన ప్రపంచం అవ్వాలని, అది మనందరి సహకారంతోనే అవుతుందని. నమస్కారం.